హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాత పద్ధతిలో చేసే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. పాత పద్ధతిలో అంటే ఎలాగంటారా? చిన్నప్పుడు అందరికీ కట్టెల పొయ్యే ఉండేదండి. మాకైతే ఆ కట్టెల పొయ్యిలో మా తాతమ్మ దోసకాయలు ఇలా వంకాయలు వేసి కాల్చి పచ్చడి చేసేది. నేను ఎప్పుడైతే ఈ పచ్చడి ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం. ఈ పెద్ద వంకాయ పచ్చడి నేను చేయటం కూడా మొదటిసారి, కానీ చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా పెద్ద వంకాయని టమాటాలు మొత్తం ఇలా చక్కగా కాల్చానండి. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఉడికిందో లేదో అర్థం కాలేదు, అందుకే ఇలా ఫోర్క్తో కుచ్చి చూశాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ ఇలా కాల్చుకున్నాక అన్నీ చల్లారబెట్టుకున్నానండి. ఇలా చల్లారబెట్టిన వాటికి శుభ్రంగా పొట్టు తీసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వంకాయకి పొట్టు. అదేవిధంగా టమాటాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అన్నిటికీ చక్కగా పొట్టు తీసుకొని టమాటాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ కడుక్కున్నానండి. శుభ్రంగా కడిగి చక్కగా పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా అన్నిటికీ నీట్గా ఎంత చక్కగా వచ్చిందో పొట్టు. ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకుందామండి. చిన్నప్పుడు ఇంటి దగ్గర పెద్ద రోళ్ళు ఉండేయండి, అందులో వేసి ఏ పచ్చడైనా ఏ పిండైనా రుబ్బుకునేవాళ్ళం. ఇప్పుడు అంత పెద్ద రోళ్ళు లేవు కాబట్టి చిన్న రోట్లోనే దంచుకుంటున్నాను. ముందుగా ఉల్లిగడ్డ వేసి దంచుకోండి. తర్వాత ఎల్లిపాయలు వేసానండి. ఒకదాని తర్వాత ఒకటి దంచుకొని పక్కన పెట్టుకోండి. చక్కగా కాలినాయి కాబట్టి మెత్తగానే ఉన్నాయండి. అన్నీ చాలా బాగా ఉడికినాయి. టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి దంచుకున్నానండి. ఇలా దంచుకున్న దాంట్లో తగినంత ఉప్పు వేసి మొత్తం మెత్తగా అన్నిటిని కలుపుకున్నానండి. వంకాయ బాగా ఉడికింది కాబట్టి దీన్ని రోట్లో వేయలేదు, చేయితోటే మొత్తం ఇలా కలుపుకున్నాను. ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇలాగే తినేయచ్చు చపాతీలో కానీ అన్నంలో కానీ, వేడివేడి అన్నంలో కానీ. నేను దీన్ని తాలింపు పెడుతున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి తాలింపు పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి తాలింపు పెడతానండి. తాలింపు కోసం కొద్దిగా నూనె తీసుకొని ఒక 2 ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసి, కరివేపాకు లేదండి అందుకే కొత్తిమీరనే తాలింపులో వేశాను. పచ్చిది గార్నిష్గా వేయచ్చు, కానీ నేను ఆయిల్లోనే వేశానండి. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనకి రెడీ అయిన పచ్చడిని అందులో కలుపుకుందాం. ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ పచ్చడి చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.